ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందు మెగా వేలం జరగనుంది. అది కూడా 2024 డిసెంబర్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్‌ను సిద్ధం చేస్తుంది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమైన బీసీసీఐ వారి సలహాలను, సూచనలను కూడా స్వీకరించింది. మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయనే చెప్పుకోవచ్చు. రిటెన్షన్ పాలసీపై ఇంకా స్పష్టత రాకున్నా గరిష్టంగా 4 నుంచి 5 ఆటగాళ్లు మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడతాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అప్పట్లో సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే చూశాం. ఐపీఎల్ 2024 సీజన్కి సందర్భంగా ఈ విషయం కూడా స్పష్టమైంది. ఓ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు వాగ్వాదానికి దిగటం, హార్దిక్ సూచనలను బుమ్రా పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఇటీవల ఇంటర్వ్యూలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం, ఫాస్ట్ బౌలర్లకు సారథ్య బాధ్యతలు తక్కువగా వస్తున్నాయని అసహనం వ్యక్తం చేయడం అతను ముంబై ఇండియన్స్ వీడుతున్నాడనే వార్తకు బలం చేకూర్చుతుంది. అయితే రోహిత్ శర్మ అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో బుమ్రా ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైంది. పేస్ బౌలర్లు కెప్టెన్గా సక్సెస్ సాధించారని బుమ్రా చెప్పుకొచ్చాడు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ సారథులుగా ప్రపంచ కప్లు గెలిచారని, ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ కూడా ప్రపంచ కప్ సాధించాడని గుర్తు చేశాడు. బుమ్రా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించడం లక్ష్యంతో బుమ్రా ఉన్నాడనే విషయం అయితే స్పష్టమైంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లోని ఏదైనా జట్టుకు సారథిగా వ్యవహరించి టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు తెలియచేయాలని బుమ్రా భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ అయితే లేడు. కోహ్లీ అనంతరం ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన పాప్ డూప్లెసిస్ని అతను వయసు దృష్ట్యా రిటైన్ చేసుకునే అవకాశం కూడా లేదు. అవసరమైతే ట్రేడింగ్ విండో ద్వారా లేకుంటే వేలంలో బుమ్రాని తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా మాత్రం కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఆర్సీబీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అతని టీంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.